తెలంగాణలో కార్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా అక్కకు నోటీసులు ఇస్తారా, మా అక్కను విచారణకు పిలుస్తారా, మా అక్కను అరెస్ట్ చేస్తామని అంటారా, ఏ పార్టీ అరెస్ట్ చేస్తారో చెయ్యుర్రి అని జబ్బల్ సర్స్కూరు కార్ పార్టీ లీడర్లు తీరా అరెస్ట్ చేసి 3 నెలలుగా వస్తుంటే ఇప్పుడు అధికారం లేదు కాబట్టి గంప కింద కమ్మిన కోడిపిల్లల లెక్కనే ఏడోళ్ళాడు ఉంటుర్రు. కానీ సాటి ఆడి మనిషి జైల్లో ఎంత తిప్పలు పడుతుందో అని అరుసుకుందానికి పోయిర్రు గీ అక్కలు. మందు సీసాల దందా కేసులో ఎమ్మెల్సీ కవితక్క జైల్లో పడి 3 నెలలైంది. వారం రోజులు ఈడీ ఆఫీసర్లు విచారణలు చేసినాక ఆడికెంచి తీహార్ జైలుకు పంపించారు కోర్టోళ్ళు. అప్పటి సంది ఇప్పటిదానిక జైల్లోనే ఉన్నది కవితక్క. నాకేం తెలియదు, దొంగ కేసులు బనాయించిర్రు, నన్ను నిడువురి, నాకు బెయిల్ ఇయ్యిర్రి, అమ్మను చూడబుద్ధి అవుతుంది, కొడుకు పరీక్షలున్నాయని ఎన్నెన్ని తీర్లకు అడిగినా ఇంకో 3 వద్దులు ఇంకో 4 వద్దులు అనుకుంటా వాయిదాల మీద వాయిదాలు ముందరికైతే జరుపుతున్నారు గాని కోర్టోళ్ళు బెయిల్ అయితే ఇస్తలేరు. గిట్లా అక్క జైల్లో పడి 3 నెలలు అవుతుంది గాని అక్కను గాండోళ్లే లేరు, మందలు ఇచ్చిన వాళ్ళు లేరు, మంచి చెడ్డలు అరుచుకున్న వాళ్ళు లేరు. కార్ పార్టీకి అధికారం పోయింది, అక్క జైల్లో పడ్డది. నాయనకు ఒంట్ల పానం మంచిగా లేదు, పైరవి చేద్దానికి అన్నకు తీర్తలేదు, బావ మస్తు బిజీ అయిండు రాజకీయంలా. ఇక ఎవరు పోకుంటెట్టా అనుకున్నట్టున్నారు ఈ అక్కలు. మాజీ మంత్రులు సబితమ్మ, సత్యవతి రాథోడు మేడాలు ఇద్దరికిద్దరు తీరిక చూసుకొని తీహార్ జైలుకు పోయారు కవితక్కను కలిసేతందుకు. ఒంట్ల పానం ఎట్టెట్టుంది, అన్ని తీర్ల సవలతులు అందుతున్నాయా లేదా అని అన్ని అడిగి తెలుసుకున్నారట అక్కని. బాబే నా బలం అనుకుంటే నాయన సపోర్ట్ చేస్తలేడు, పార్టీ వాళ్ళే నా బలగం అనుకుంటే పార్టీ లీడర్ లెవెల్ చూడ్డానికి వస్తలేరు అనుకుంటున్న కవితక్కకు ఇప్పుడు సబితక్కను ఇటు సత్యవతక్కను చూడంగానే దుఃఖం వచ్చినట్టు అయిందట. ఇక ఇదిట్టుంటే ఇటు జైలున్న కవితక్కకు దినం 5 నిమిషాలు ఇంటిలతోని ఫోన్లో మాట్లాడుకునే సౌలత్ ఇచ్చిరట కోర్టు సార్లు. చూస్తుంటే బంక సాగినట్టు దినం ఇంత సాగుతుందే తప్పితే ఇప్పట్లో బెయిల్ వచ్చేటట్టు కానొస్తలేదు, అక్క బయటకు వస్తేట ఆపడతలేదు. మరి చూడాలే కవితక్క ఎప్పుడు బయటకు వస్తుందో, మందు దందా కేసులు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో అనేదిగా.